హాయ్ హలో నమస్తే నేను మీ అనుష ముత్యాల వెల్కమ్ బ్యాక్ టు మెగా మీడియా. ఈరోజు మనతో ఎవరున్నారో తెలుసా? పెద్ద మూవీలో మేజర్ రోల్ ప్లే చేసిన దక్షస్ నాయక్ మనతో ఉన్నారనమాట. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే. హాయ్. హాయ్ అక్క. నమస్తే మీడియా మ్యామ్స్ కి ఇంకా మీడియా సార్స్ కి. వావ్, ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నావు తెలుసా. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నావా? సో నీ ఏజ్ ఎంత యాక్చువల్లీ? నా ఏజ్ ఇప్పుడు 10 రన్నింగ్. 10 రన్నింగ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు వెళ్తే 5th. 5th క్లాస్. 5th క్లాస్ కి ఇంత పెద్ద మూవీస్ చేస్తున్నావా నువ్వు? యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. అంటే నేర్చుకున్నావు ఎక్కడైనా? వినోద్ ఫిల్మ్ అకాడమీలో అమీర్పేటలో నేర్చుకున్నా. ఓకే, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? ఒక అంటే 2020 వరకు నేర్చుకున్నా. ఓకే. 2020 నుంచి స్టార్ట్ చేసిన. ఓకే, ఎన్ని మూవీస్ చేసావు ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు అంటే సర్కార్ నౌకరీ, ఓకే, ఆదికేశవ్, ప్రేమ విమానం, లవ్ టుడే, పోలీసారి హెచ్చరిక, గేమ్ చేంజర్, ముద్ద బండారం, రెడ్ హైబిస్కస్, మిస్టర్ రెడ్డి, దావత్, పెద్ది, ఫౌజీ, పల్లబుర్సు, ఓకే, చాయ్ బిస్కెట్, ఓకే, ఇంకొకటి విజయ్ దేవరకొండ సార్ది ఒక మూవీ కొత్తది. వావ్. ఇంకొకటి ఇది సుహాస్ హీరోది చిన్నప్పుడు క్యారెక్టర్. ఓ వావ్, ఏంటి నువ్వు ఇంత తక్కువ టైంలో 14 to 15 మూవీస్ చేసావా? రియల్లీ షాకింగ్ గా అనిపిస్తుంది తెలుసా. 5 years ఉన్నప్పుడు నేను మమ్మీ నా చాక్లెట్ ఇప్పి అని ఏడ్చేదాన్ని. నువ్వేమో ఇంత రెస్పాన్సిబుల్ గా యాక్టింగ్ చేస్తున్నావు. అంటే ఫ్యూచర్ లో యాక్టర్ అవ్వాలని డ్రీమా? అంటే హీరో అవుతావా లేదంటే క్యారెక్టర్స్ లో ఏదైనా కమెడియన్ కానీ అలానా? కాదు, హీరో. హీరో ఫిక్స్ అయిపోయా హీరో అని. వావ్, నైస్. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మరిపేట బంగ్లా చోక్లా తండ. అవునా, తెలంగాణ. అవును. సో మీ మదర్ టంగ్ తెలుగేనా? తెలుగు కాదు కానీ లంబాడి, బంజారా. వావ్, అయినా సరే నువ్వు తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు తెలుగు? తెలుగు నాకు ఎప్పటి నుంచో వచ్చు. ఇంట్లో తెలుగు మాట్లాడతారా బంజారానా? తెలుగేనా? తెలుగు ఇంకా బంజారా రెండు మాట్లాడతారా? అమ్మతో, నాన్నతో, చెల్లితో? మీ చెల్లికి కూడా యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టమేనా? తను కూడా మూవీస్ చేసిందా? ఒక 4 మూవీస్ అట్లా చేసింది. ఓ, ఏంటి మీ ఇంట్లో అందరు యాక్టర్సేనా? ఇద్దరు యాక్టర్స్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారా? వావ్, వెరీ నైస్. అంటే మా మమ్మీ కూడా చేస్తుంది యాక్టింగ్. మీ మామ్ కూడా చేశారా? అవును. మీ మామ్ ఎన్ని మూవీస్ లో చేశారు? మా మామ అంటే ఇప్పుడు నాకు మదర్ క్యారెక్టర్ ఉంటే నా వెనకాల మదర్ క్యారెక్టర్ వస్తుంది. వావ్, అంటే ఇంట్లో అందరు యాక్టర్సే. డాడీ మరి? డాడీ ఏం చేస్తారు? డాడీ డ్యూటీకి వెళ్తారు. డ్యూటీలో అంటే లాజిస్టిక్స్ లో చేస్తారు. లాజిస్టిక్స్ లో వర్క్ చేస్తారా? వావ్, నైస్. ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్. ఎక్కడ మీరు ఉండేది హైదరాబాద్ లో? ఉప్పల్. ఓకే, మీ స్కూల్లో మరి నీకు ఇన్ని లీవ్స్ ఇస్తారా? నువ్వు అన్ని మూవీస్ చేస్తున్నావు, నీకు అన్ని లీవ్స్ కావాలి, ఇస్తారా? ఇస్తారు. మరి స్కూల్ యాక్టింగ్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ కి మేనేజ్ చేస్తా, యాక్టింగ్ ఉన్నప్పుడు యాక్టింగ్ కి. అంటే నువ్వు చదువుకోవడానికి టైం దొరుకుతుందా నీకు? అంటే చదువుకోవడానికి టైం దొరకదు కానీ మా ఫ్రెండ్స్ బుక్స్ తీసుకొని వస్తాం. మా ఫ్రెండ్స్ బుక్స్ తీసుకొని వచ్చి ఇట్లా అడుగుతా, డౌట్స్ ఉంటే అడుగుతావు. ఓకే, నువ్వు ఏమైనా స్పెషల్ క్లాసెస్కి వెళ్తావా? మాకు స్పెషల్ క్లాసెస్ ఏమి ఉండవు కానీ నార్మల్ గానే. ఓకే, నీకేమైనా మరి డౌట్స్ వస్తే ఇంట్లో మామ్ డాడీ హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తారు. వావ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్ ఇంకా ఫజల్. అవునా, ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఓకే, నువ్వు ఇప్పుడు దాకా ఇన్ని మూవీస్ చేసావు కదా, ఈ మూవీలో నీ బెస్ట్ మూవీ ఏది? నీ ఫేవరెట్ మూవీ ఏది? నాకు పెద్ది ఫేవరెట్. ఎందుకు? రీసెంట్ గా సూపర్ హిట్ అవుతుందని పెద్ది అంటున్నావా? కాదు, రామ్ చరణ్ సార్ ఉన్నారు. మరి కలిసావా రామ్ చరణ్ సార్ ని? కలవాలే, బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు. ఓకే, అందుకోసమే వెయిటింగ్. కలవడానికి వెయిటింగ్ అన్నమాట. అవును. నువ్వు ఫస్ట్ మీట్ అయిన డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్ర రావు సార్. వావ్, రాఘవేంద్ర రావు సార్ ని కలిసావా? ఎలా మాట్లాడారు? ఎలా అనిపించింది నీకు సార్? అంటే మాట్లాడలే, నేను చిన్నగా ఉండే కదా అప్పుడు ఓన్లీ ఆశీర్వాదం తీసుకున్నా. ఓకే, ఆశీర్వాదం ఇంకా ఒక ఫోటో.
సో ఆ సార్ ఇప్పుడు టైం దొరికితే సార్ తోటి లైట్ గా టైం స్పెండ్ చేసి ఒక ఫోటో దిగేసి అనుకున్నాం. అంటే ఇప్పుడు కూడా కలిసావా ఇంతకు ముందు కూడా? కలవాలి, అదే లాస్ట్ కలవాలని చూస్తున్నా. కలవాలని చూస్తున్నావా? సో ఆ సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావు కాబట్టి నీ కెరీర్ ఇంత బాగా నడుస్తుంది కదా. అవును అంటే ఫస్ట్ కలిసింది తననే కదా. అవును వావ్ నైస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫౌజీ చేయబోతున్నా అన్నావు. అవును. మరి ఫౌజీలో నీ క్యారెక్టర్ ఏంటి? ఫౌజీలో క్యారెక్టర్ పేరు తెలియదు కానీ సాంగ్ అయితే జరుగుతుంది ప్రస్తుతం. ఇంకా 37 days ఉంది, 45 days అని చెప్పారు. దాంట్లో ఒక 8 days అయిపోయినాయి, ఇంకా 37 days ఉంది. ఓకే, అంటే నీ రోల్ ఏంటి? అట్లీస్ట్ నువ్వు ఏం చేస్తావు? ఎవరికైనా కొడుకా లేదంటే హీరో చిన్నప్పుడు క్యారెక్టరా? అంటే ఇంకా చెప్పలేదు, చెప్తారు సాంగ్ అయిపోయినాక చెప్తారంట. ఓకే, సాంగ్ హీరో లైక్ ఏదైనా యాక్షన్ సాంగా లేకపోతే నార్మల్ ఏదైనా మెలోడీ సాంగా చూసావా అసలు వెళ్ళి? అంటే సాంగ్ మెలోడీ సాంగ్, యాక్షన్ సాంగ్. యాక్షన్ సాంగా? ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సార్, ఇంకా పవన్ కళ్యాణ్ సార్. ఇద్దరు. సో రామ్ చరణ్ సార్ తో ఈ ప్రాజెక్ట్ నీకు సెకండ్ ప్రాజెక్ట్ కదా. అవును. ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఎలా అనిపించింది, సెకండ్ ప్రాజెక్ట్, ఈ రెండు కంపేర్ చేస్తే నీకు ఏది బాగా నచ్చింది? నాకు పెద్ద నచ్చింది ఎక్కువ. పెద్దయే నచ్చిందా? ఫిక్స్ అయిపోయావు పెద్దకి నువ్వు డైరెక్ట్ గా? అవును. ఒక సాంగ్ పాడతావా మా కోసం పెద్ద మూవీలో నుండి? పాడు. రై రై రారా, రై 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 రారా, అడ్డే లేని తీరై రారా, రై రై రారా, రై 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 రారా, అడ్డే లేని తీరై రారా. యాక్టింగే కాకుండా ఇంకా డాన్స్, సింగింగ్ లేదా ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. స్పోర్ట్స్ నేర్చుకుంటున్నా, డాన్సింగ్ కూడా. అవునా? నువ్వు డాన్స్ క్లాస్ కి స్పోర్ట్స్ క్లాసెస్ కి కూడా వెళ్తావా? స్పోర్ట్స్ లో ఏది ఎక్కువ ఇష్టం? నాకు కబడ్డీ, ఇంకా ఖోఖో, క్రికెట్. వావ్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, నువ్వు అన్నిట్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ అయితే. సో ఇది కాకపోతే అది ఏమైనా ఆప్షన్ పెట్టుకున్నావా లేదంటే ఓన్లీ యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయావా? యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయావు. వావ్, వెరీ నైస్. మరి నువ్వు పెద్ద మూవీస్ చేసావు, ఇన్ని మూవీస్ చేసావు కదా, మీ స్కూల్లో నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు? నిన్ను హీరోలా చూస్తారా? ప్రిన్సిపల్ మ్యామ్ చూస్తారా? కానీ అంతేం చూడరు, నా పని నేను చేసుకొని వచ్చేస్తా. నీ పని నువ్వు చేసుకొని వచ్చేస్తావా? ఎవరు నీకు ఎక్స్ట్రా కేరింగ్ కానీ అంటే ఆ రెస్పెక్ట్ అలా ఏముండదా? నార్మల్గా ఉంటుందా? నార్మల్. మీ ఫ్రెండ్స్ అరే హీరో చిన్న రామ్ చరణ్ అని అంటారు. గర్ల్స్ అన్నారా నిన్ను? గర్ల్స్ కి మాకు పడదు. ఎందుకు? మా స్కూల్లో గర్ల్స్ కి మాకు పడదక్క, ఎందుకంటే గర్ల్స్ కూడా ఇష్టమే అందరికి. గర్ల్స్ తోటి కూడా మాట్లాడతాం మేమే, కానీ గర్ల్స్ ఏం చేస్తారు, మాతో మాట్లాడరు. అయ్యో, ఎందుకని? ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద యాక్టర్ అవుతున్నావు, అయినా మాట్లాడారా నీతో? మాట్లాడరు. అయ్యో, వాళ్ళకి తెలియదేమో నువ్వు ఇన్ని మూవీస్ లో చేసావని. తెలుసక్క వాళ్ళకి. తెలిసిన మాట్లాడారా? అయ్యయ్యో, కానీ కొంతమంది మాట్లాడతారు అంతే. కొంతమంది మాట్లాడతారు కదా. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేరక్క. నిజం చెప్పాలి. చిచి లేరక్క నాకు. నువ్వు నిజం చెప్తా నేను నిజంగా అక్క నాకు లేరు. ఇప్పుడు స్పాట్ లో ఇస్తా. నిజంగా అక్క నాకు లేరు. లేరక్క, లేరక్క. నిజమా? మమ్మీ ఉందని నిజమక్క, మమ్మీ కూడా. మా స్కూల్ అందరికి అడగక్క. లేరా? లేరు. నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? లేరా? నిజంగా అక్క, నిజంగా. అయ్యో, సరే. హీరోయిన్ ఎవరైనా ఉన్నారా మీకు ఇష్టమైన హీరోయిన్? రష్మిక మందనా? విజయ్ తోటి మూవీ స్టార్ట్ చేసేసారు కదా, మరి రష్మికని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? ఎప్పుడు రాలే గాని ఇక చూడాలి. సరే, విజయ్ ని కలిసారా? విజయ్ దేవరకొండని? విజయ్ దేవరకొండ సార్ ని కలవలేదు, ఇక షూటింగ్ లో కలుస్తా. ఆ మూవీ నేమ్ ఏంటి? విజయ్ మూవీ నేమ్ ఏంటి? ఇంకా మూవీ పేరు చెప్పలేదు, చెప్తా అని చెప్పారు. పోనీ అందులో నీ క్యారెక్టర్, నీ రోల్ ఏంటో తెలుసా? తెలియదు, ఉట్టి ఆడిషన్ కి వెళ్ళాను ఇప్పుడు. ఆడిషన్స్ కి అంతేనా? నెక్స్ట్ విజయ్ దేవరకొండ కాకుండా నెక్స్ట్ ఎవరిదో చైల్డ్ క్యారెక్టర్ చేస్తున్నాము అని విన్నాము. ఎవరిది? ఏ మూవీ? సుహాస్ గారు.
అందులో మీరే చిన్నప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్. character. వావ్, అయితే నువ్వు కూడా హీరోనే ఇప్పుడు కదా. అవును. వావ్, నువ్వు అనుకున్న డ్రీమ్ ఇప్పుడే అచీవ్ చేసేసావు, రైట్? Right. సో ఎలా అనిపించింది? మూవీ స్టార్ట్ అయిందా? మూవీ స్టార్ట్ అయిపోయింది. Hmm. ఇంకా చెప్తా అని చెప్పారు. మూవీ 1 డే అయింది. ఇంకా చెప్తా అని చెప్పారు.